బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా వైఎస్ఆర్టీపీ కార్యవర్గ సమావేశంలో షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 199 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్టీపీ నుంచి అభ్యర్థులను బరిలో ఉంచాలని కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు షర్మిల వెల్లడించింది. పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీ ఫామ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పార్టీ నేతలకు స్పష్టం చేసింది. పాలేరుతో పాటు మరో సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు షర్మిల. అవసరమైతే తన తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా ఎన్నికల బరిలో ఉంటారని వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా వైఎస్ఆర్టీపీ కార్యవర్గ సమావేశంలో షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 199 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్టీపీ నుంచి అభ్యర్థులను బరిలో ఉంచాలని కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏమున్నాయి? రైట్ ప్రియా, ఏదైతే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని వస్తున్న పుకార్లకు పులి స్టాప్ పడింది. ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ఆర్ టీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విస్తృత స్థాయి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను ప్రకటించారు ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేయడం జరిగింది. ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళంతా కూడా అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకుని బీ ఫారం తీసుకోవాలని చెప్పేసి కూడా షర్మిల చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో రైతు నాగలి గుర్తు కోసం ఆ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది. అప్లై కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక ప్రధానంగా ఇప్పుడు పోటీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పోటీ ఉండబోతుందని చెప్పేసి కూడా షర్మిల పార్టీ నేతలకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తాను పాలేరు నుంచి పోటీ చేయదలుచుకున్నట్లు, అదేవిధంగా మరొక నియోజకవర్గాన్ని కూడా పోటీ చేయనున్నట్లు కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. అంటే తాను కూడా రాష్ట్రంలో 2 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే ఆల్రెడీ కేసీఆర్ 2 నియోజకవర్గాలు గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మనకి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ బీజేపీకి సంబంధించిన ఎన్నికల కమిటీ పర్యవేక్షిస్తున్న ఈటల రాజేందర్ కూడా 2 చోట్ల పోటీ చేస్తున్నట్టు చెప్పారు. మరి ఇప్పుడు షర్మిల కూడా 2 చోట్ల పోటీ చేయదలుచుకున్నట్లు ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక ట్విస్ట్ కూడా ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తన తల్లి విజయమ్మ కూడా పోటీ చేస్తుంది, తన భర్త అనిల్ కూడా పోటీ చేస్తారని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అంటే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అంటూ ఇంతకాలం చూసిన పార్టీ నేతలకు ఇది నిజంగా శుభ సూచకంగానే వాళ్ళు పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తుంది. తద్వారా తమ బలాన్ని నిరూపించుకోవడంతో పాటుగా ఎన్నికల్లో తమకంటూ ఒక బ్యాంకును తయారు చేసుకునే అవకాశం లభించింది అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక షర్మిల పార్టీ నేతలు చెప్పింది ఒకటే, రాష్ట్రంలో తెలంగాణ వైఎస్ఆర్ మీద ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. ఖమ్మం లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇటు మనకి సికింద్రాబాద్ లాంటి ప్రాంత నియోజకవర్గాలు కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ లో కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, అన్నిటి చోట కూడా వైఎస్ఆర్ టీపీ పార్టీ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందుకోసమే 119 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా క్యాండిడేట్లను నిలబెడతామని చెప్పేసి కూడా షర్మిల ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ లో విలీనం అన్నదానికి ఇక పులి స్టాప్ పడ్డట్టేనని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే అసలు వైఎస్ఆర్టీపీ పార్టీలో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి అసలు వాళ్ళ దగ్గర ఉన్నారంటారా అభ్యర్థులు? ఖచ్చితంగా ఒకటి మనము చూడాల్సింది, రాజకీయ పార్టీ అన్న తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా పార్టీకి సంబంధించి మనుషులు ఉంటారు. కాబట్టి ఒకవేళ ఎవరూ లేకపోయినప్పుడు కూడా ఎవరన్నా ముందుకు వచ్చి అప్లై చేసుకోదలుచుకుంటే గనక ఖచ్చితంగా బీ ఫారం ఇవ్వాల్సిన
ఇస్తుంది అని చెప్పేసి కూడా ఆ పార్టీ ప్రకటించడం జరిగింది. అంటే 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలంగా లేకున్నా కొన్ని చోట్ల ప్రభావితం చేసే నియోజకవర్గాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. మనకి చూసుకుంటే గనక ఖమ్మంని తీసుకుంటే గనక ఏదైతే 2014లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మంలో 3 ఎమ్మెల్యే స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా 2014లోనే ఇటు మనకి చూసుకుంటే గనక తెలంగాణకు సంబంధించి హైదరాబాదు చుట్టుపక్కల నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ, అదేవిధంగా మనకి సికింద్రాబాద్ నియోజకవర్గ ఏరియాలో కూడా ప్రభావం చూపించింది. సో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీపీ భావిస్తుందో ఇక్కడ తెలంగాణలో కూడా పట్టున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాము, ఖచ్చితంగా తమకంటూ ఒక ఓటు బ్యాంకును తెచ్చుకోగలగము. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఎన్నికల్లో కన్నా వైఎస్ఆర్ టీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రియా. శ్రీనివాస్, అసలు వైఎస్ఆర్టీపీ అన్ని నియోజకవర్గాలు అంటే 119 నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి పోటీ చేస్తే అసలు కనీసం 50% అన్న గెలుపొందే అవకాశం ఉందనుకుంటావా? ఇక్కడ ఒకటి డిపాజిట్లు కూడా ఎన్ని చోట్ల వస్తాయని కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీ జాతీయ పార్టీ అయినా ఇప్పటికీ ఆ పార్టీకి ఇక్కడ తెలంగాణలో డిపాజిట్లే గల్లంత అవుతున్న పరిస్థితి. కేవలం గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక 10 నియోజకవర్గాలకు మించి ఎక్కువ చోట్ల అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది, కానీ కొన్ని చోట్ల ప్రభావం చూపిస్తుంది. అయితే మరోవైపు ఏంటంటే వస్తున్న విమర్శలు ఇది బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తుంది అనే ఒక విమర్శ అయితే గత చాలా రోజుల నుంచి ఉంది. ఎందుకంటే యాంటీ ఇన్కమ్బెన్సీ ఏదైతే ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను ఏదైతుందో ఆ వ్యతిరేక ఓటును చీల్చేందుకు షర్మిలా పార్టీ ప్రయత్నిస్తుంది అని చెప్పేసి కూడా ముందు నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. అయితే మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది అనుకున్నారు కాబట్టి ఆ విమర్శలు కొద్దిగా స్టాప్ పడ్డది. కానీ ఇప్పుడు మళ్ళీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంటే ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ టీపీ పార్టీకి పడుతుంది. తద్వారా అధికార పార్టీకి మేలు చేసేందుకే ఈ విధమైన నిర్ణయం తీసుకుందా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రియా. ఇప్పుడు చూసుకుంటే షర్మిల అవసరమైతే తన తల్లి వైఎస్ విజయలక్ష్మిని కూడా ఎన్నికల బరిలో ఉంచుతామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇది ముందు నుంచి ఉండేటువంటి ప్లానా, లేకుంటే ఒకవేళ పార్టీ అనేది కింది స్థాయికి వెళ్లే క్షణంలో విజయలక్ష్మిని బరిలో నింపి అంటే ఇప్పుడు కొంచెం ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇట్లా స్ట్రాటజిక్ గా జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున తనతో పాటుగా తన తల్లి ఉంటుంది, తన తల్లి కూడా ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా తన భర్త అనిల్ కూడా పోటీలో ఉంటారని చెప్తుంటే ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తనతో పాటు తన తల్లి ఉంది, భర్త ఉన్నారు కాబట్టి తెలంగాణలో తాను తెలంగాణ కోడలిని, అదేవిధంగా తెలంగాణలో తనకంటూ ఫ్యామిలీ ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక పనికొస్తుంది తప్ప పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు అయితే పెద్దగా లేవనే చెప్పొచ్చు. ప్రియా. శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్టీపీ పార్టీ నేరుగా బరిలో దిగబోతుందా, లేకపోతే ఏదైనా పార్టీలో విలీనం కాబోతుందా? అంటే మనకు కొన్ని మాటలు వచ్చాయి, ఇది వరకు విలీనం అవుతుందేమో అనేటువంటి దిశగా ఆలోచన చేయొచ్చా? ఇంకా విలీనం అనేది ఇక స్టాప్ పడ్డట్టే. ఖచ్చితంగా వైఎస్ఆర్టీపీ ఒంటరిగానే ఎన్నికల్లోకి పోతున్నామని చెప్పేసి కూడా చెప్పడం బట్టే అదే అనుకోవచ్చు. 119 నియోజకవర్గాల్లో మనం పోటీకి దిగుతున్నాం అని చెప్పి షర్మిల నేరుగా ప్రకటించారు కాబట్టి ఒంటరిగానే పోటీకి వెళ్తుంది. ప్రియా. థ్యాంక్ యూ శ్రీనివాస్. నూట 19 నియోజకవర్గాలు మేము పోటీ చేయదలుచుకున్నాం. అదేవిధంగా మా నాయకురాలు షర్మిలమ్మ గారు గతంలో మాట ఇచ్చిన ప్రకారం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి వివిధ వర్గాల నుంచి అభ్యర్థులు కూడా వస్తూ ఉన్నాయి. వివిధ నియోజకవర్గాల ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అది కూడా మేము పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు కూడా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజానికం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఎంతో సేవలందించినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతోటి మరి అగ్రగామిగా నిలబెట్టినటువంటి దివంగత ముఖ్యమంత్రి గారి కుటుంబం అంటేనే ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే కుటుంబం. విలువలకు